కాదు అలాంటి నీచుడిని ఇంకా సమర్థించడానికి మిమ్మల్ని ఏమనాలి మేము అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నారు అంటే మేము కూడా మమ్మల్ని కూడా భజన చేయమంటారా? మా అన్న అటోడు ఇటోడనే నేను నిజాలు నిర్భయంగా నిజాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడిని కాబట్టే నేను ఇక్కడ కూర్చోవడా ఈరోజు. అదే నేను కూడా అన్నకు 2 భజన ఇటు కొడతా ఉంటే నన్ను ఎవడు తేకడు ఈరోజు. కాదు సీమరాజా గారు, గత 5 సంవత్సరాలుగా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి బలైన మహిళల్లో నేను ఒక దాన్ని. ఆ మహిళగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. చెప్పండి అమ్మా. అరా రవీందర్ రెడ్డి అనే ఒక నీచుడిని, ఒక కామాంధుడిని భారతీ రెడ్డి పిఏగా ఎలా ఉంచుకుంది? మీ వదినకి అసలు మీ వదిన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. మాకు కావాల్సింది అటోళ్ళే, మాకు కావాల్సింది మర్డర్లు చేసేవాళ్ళు, మాకు కావాల్సింది ఆడవాళ్ళని హింస పెట్టేవాళ్ళు, మాకు కావాల్సింది కదిరికి గొడవలు తేవారంటే తెచ్చేవాళ్ళు, అదేవిధంగా రెడ్ శాండిల్ చేయాలంటే చేసేవాళ్ళు, అదేవిధంగా ఇసుక అక్రమంగా తోలరా అంటే తోలాలా, మైనింగ్ అక్రమంగా చేయాలా, ఇటువంటి వాళ్ళే మా పార్టీలో ఉంటారు. ఇటువంటి వాళ్ళకే మా పార్టీలో ప్రాధాన్యత. అందుకే కదా నన్ను ఇప్పుడు పక్కన పెట్టింది. మీరు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినారు? నిజాయితీగా ఉంటారు కదా సీమరాజు గారు, అందుకే పక్కన పెట్టారు, టికెట్ ఇవ్వలేదు. మరి మీరు ఆ లాజిక్ ఎట్లా మిస్ అయినారమ్మా? కాదు, స్వయంగా సొంత చెల్లెలకు కూడా అక్రమ సంబంధం అంటగట్టిన వాళ్ళతో ఫోటోలు తీయించుకున్నాడు కదండి జగన్ రెడ్డి. అసలు అతనికి ఏమన్నా మనస్సాక్షి ఉందా? అసలు సాక్షి ఛానల్ ఉండాలి, మనసాక్షి అయినే ఉండవు. సాక్షి ఛానల్ ఉంది అంటారు. కాదు సీమరాజా గారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 సీట్లే వచ్చాయి, అవునాగా? అవును. ఈ రోజు అతనికి ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో లేదు, అవునా కాదా? లేదు. మరి ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడిని సిగ్గు లేకుండా సాక్షి పేపర్లో వేసుకుంటారండి మీరు? నేను చెప్పింది అదే ఇప్పుడు దాకా. నువ్వు వెళ్ళలేదా ఎట్టమ్మా నాయనా? నేను ఇప్పుడు దాకా అదేమా చెప్పింది. కాదండి, సిగ్గు లేకుండా మీరు ఏదన్నా వేసుకుంటారా? మా పేపర్ లో మేము రాసుకోకుంటే పక్క పేపర్ రాచారా? ఎంత మాత్రం మీ భారతీయ వదిన పైనుండి చూస్తోంది కదా అని చెప్పేసి కింద నుంచి ఏదైతే వైసీపీ పార్టీకి ఎలివేషన్ లేస్తానే ఉంటారా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి? 2039 దాకా యాచానే ఉంటాం. 2039 175 స్థానాలు గెలిచే 178 గెలిచే వరకు కూడా ఆగేదే ఉండదు ఈ పోరాటం. కాదు సీమరాజా గారు, మరి మత్స్యకారుల భూమిని కబ్జా చేసి తాడపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఓకే, ప్యాలెస్ తో పాటు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కడుతున్నాడు. దాన్ని ఈ రోజు ఇది అక్రమంగా కబ్జా చేసి స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కడుతుంది అంటే